అరే ఇంకో వాడుతున్నది అదైతే ఒక్కసారి చూడురి. అటు తిరిగి ఇటు తిరిగి ఎమ్మెల్యే సాబ్ అయ్యిండు పోర్రి ప్రశాంత్ కిషోర్. తొలుత చెయ్యి పార్టీలో షరీక్ అవుతాడు అనుకుండ్రు. వాళ్ళ కోసం పని చేస్తాడు, వీళ్ళ కోసం పని చేస్తాడు అనుకుండ్రు. కానీ పోయిన బీఆర్ ఎలక్షన్ల టైంలో ఎవరి కోసం పని చేయను, నా కోసం నేను పని చేసుకుంటా అన్నట్టు జన్ సురాజ్ అనే పార్టీ పెట్టిండు. బీఆర్ ఎలక్షన్లలో తాను పోటీ చేయలేదు కానీ పీకే పార్టీ పోటీ చేసింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఇప్పుడు బై ఎలక్షన్లలో మాత్రం తాను పోటీ చేసి గెలిచిండు. అది కూడా అసొంటి జాగల కాదు. పువ్వు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు పోవుడుతోని రాజీనామా పెట్టిన జాగల ఎమ్మెల్యేగా గెలిచిండు. కాషాయ పార్టీకి కంచుకోట అసొంటి బంకీపూర్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు పీకే. మరిగా ప్లానింగ్ లేస్టోడే పార్టీ పెట్టిండు. తొలుత ఎలక్షన్లలో బోని కొట్టకపోయినా సరే బై ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఏం చేస్తాడో బంకీపూర్లో పువ్వు పార్టీలతో ఎట్లా లడాయి చేస్తాడో చూడాలి అనుకుంటారు పబ్లిక్. ఇక అది అట్లుంటే సోమవారం దేశం అంతటా కలిపి 3 అసెంబ్లీ బై ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాయి. ఒకటి బీహార్ రాష్ట్రంలో ఉన్న బంకీపూర్ ఫలితం అయితే ఇంకా 2 గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మంజల్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాతియా. గా మంజల్పూర్ అనే జాగలో పువ్వు పార్టీ వాళ్ళు జెండా ఎగిరేసిండ్రు. దాతియా దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఆవాని అడిచింది. అయితే తొలుత 3 సీట్లు కాషాయ పార్టీ వాళ్ళే గెలుస్తారు కావచ్చు అనుకున్నారట. కానీ 3 ఒక్కటే గెలిచిండ్రు. అందుకే పేపర్ లీకులు, కాక్రోచ్ పార్టీ లొల్లులు, గా ఎఫెక్ట్ గిట పడ్డదా ఎట్లా అని మాట్లాడుకుంటారు చాలా మంది. ఇక అది అట్లుండను కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ కిషోర్ ఎట్టెట్ట పని చేస్తాడో చూడాలి అనుకుంటారు చాలా మంది.